ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఫిబ్రవరి 24న నాందేడ్ నుంచి బయలుదేరి మాహోర్గఢ్కి కారులో ప్రయాణం చేశాం. నాందేడ్ నుంచి సుమారు 130 కిలోమీటర్ల దూరం ఉంది. మాహోర్ యాత్రలో మనం 4 పుణ్యక్షేత్రాలను దర్శిస్తాం. ఇది మాహోర్ పట్టణం. మాహోర్ పట్టణంలో క్రింద ఏకవీర అమ్మవారు శక్తిపీఠం ఉంది. మాహోర్ టౌన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాహోర్ పర్వత ప్రాంతాల్లో 3 క్షేత్రాలు ఉన్నాయి. మొదటిది రేణుకామాత టెంపుల్, రెండవది అత్రి అనసూయ టెంపుల్, మూడవది దత్తాత్రేయ టెంపుల్. ఇప్పుడు మనం అత్రి అనసూయ టెంపుల్కి వెళ్తున్నాం. రేణుకామాత టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్, ఏకవీర టెంపుల్ కూడా నా ప్రీవియస్ వీడియోస్లో చేశాను, తప్పక చూడండి. యూట్యూబ్లో రామ్కి 111 అని కొడితే నా ఛానల్ వస్తుంది. దాంట్లో అన్నీ ఉంటాయి, చూడండి. చెరుకు మిషన్కి గజ్జలు కడితే ముచ్చటపడి వీడియో తీశాను అండి. ఆ కనపడుతున్న కొండపైనే అత్రి అనసూయమాత ఆశ్రమం ఉంది. ఇచ్చడు ముఖద్వారం ఓంకారంతో ఎంత బాగుందో కదా. ఓం. ఇచ్చట కొండపైకి ఎక్కడానికి 2 దారులు కనపడుతున్నాయి, చూసారా? ఎడమ ప్రక్కన, కుడి ప్రక్కన. ఈ ఎడమ ప్రక్క దారి చాలా ఎక్కువ మెట్లు ఉంటాయట. ఈ కుడి ప్రక్క దారి అయితే కాస్త తక్కువ మెట్లు ఉంటాయట. అందుకని మేము ఈ కుడివైపు మెట్లనే ఎన్నుకున్నాం. ఇదే అత్రి అనసూయమాత ఆశ్రమం. మెట్లు ఎక్కుతూ దత్త జయ జయ అని జపిస్తూ వెళ్ళడం సాంప్రదాయం. శ్రీ దత్త జయ జయ, శ్రీ దత్త జయ జయ, శ్రీ దత్త జయ జయ అనుకుంటూ నామస్మరణ చేస్తూ మనం పైకి మెట్లు ఎక్కుతూ ఉండాలి. అప్పుడప్పుడు మెట్లు ఎక్కలేక కాసేపు కూర్చునేవాళ్ళం. ఆ ఎదురుగా కనపడుతున్నదే రేణుకామాత ఆలయం. ఆ ప్రక్క కొండపైనే దత్తాత్రేయ ఆలయం కూడా ఉంది. రేణుకామాత ఆలయానికి 250 మెట్లు ఎక్కాలి, కానీ దత్తాత్రేయ టెంపుల్కి మాత్రము అవసరం లేదు. ఆలయం దగ్గర వరకు కూడా కారు వెళ్ళిపోతుంది. రండి, మెట్లు ఎక్కుతూ మనం అనసూయమాత త్రిమూర్తులను శిశువులుగా మార్చిన పురాణ కథ విందాం. అనసూయమాత మహర్షి అత్రి గారి భార్య. ఆమెను లోకంలో అత్యంత గొప్ప పతివ్రతగా భావించేవారు. ఆమె పతివ్రత భక్తి గురించి దేవలోకంలో కూడా చర్చ జరిగింది. అనసూయమాతను పరీక్షించడానికి త్రిమూర్తులు ఉద్ధ బ్రాహ్మణ వేషంలో అనసూయమాత ఆశ్రమానికి వచ్చారు. వారు భిక్ష అడిగారు. అప్పుడు వారు ఒక కఠినమైన షరతు పెట్టారు. నీవు వివస్త్రగా భిక్ష ఇవ్వాలి అని చెప్పారు. ఇది పతివ్రత ధర్మానికి విరుద్ధమైన పరిస్థితి. అనసూయమాత తన పతివ్రత శక్తితో త్రిమూర్తులను చిన్న శిశువులుగా మార్చింది. ఆ తరువాత వారికి తల్లిగా పాలిచ్చి భిక్ష ఇచ్చింది. అప్పుడు త్రిమూర్తుల భార్యలైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి వచ్చి క్షమాపణ కోరిన తర్వాత త్రిమూర్తులు తమ అసలు రూపంలోకి వచ్చారు. అప్పుడు త్రిమూర్తులు అనసూయమాతకు వరం ఇచ్చారు. ఆ వరం వల్ల త్రిమూర్తుల అంశతో ఒక కుమారుడు జన్మించాడు. అతడే దత్తాత్రేయుడు.
చూసారా, ఇక్కడ 182 అంకె ఉంది, అంటే 182 మెట్లు. ఆ కనపడుతున్నదే అత్రి మహర్షి ఆలయం. అత్రి మహర్షి సప్త ఋషుల్లో ఒకరు. వీరు వేదాల జ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చినటువంటి మహర్షులు. ధర్మం, యోగం, తపస్సు మార్గాన్ని చూపిన గురువులు. రండి, అత్రి మహర్షిని మీరు కూడా దర్శించండి. ఈ ఆలయంలో సప్తఋషుల విగ్రహాలు కూడా మనకి దర్శనమిస్తాయి. సప్తఋషులు అనగానే అత్రి, భరద్వాజ, గౌతమ, జమదగ్ని, కశ్యప, వశిష్ఠ, విశ్వామిత్ర. ఈ ఋషుల దేవాలయాలు కూడా మనం సందర్శిద్దాం. సప్త ఋషులను దర్శిస్తే జ్ఞానం పెరుగుతుంది, పాపాలు తొలుగుతాయి, కుటుంబానికి శుభం కలుగుతుందని నమ్మకం. రండి, అనసూయామాతను సందర్శిద్దాం. హిందూ సాంప్రదాయంలో అనసూయామాతను మహాపతివ్రతలలో ప్రముఖురాలిగా భావిస్తారు. ఆమెను ధర్మం, శాంతి, క్షమ, త్యాగం యొక్క ప్రతీకగా చూస్తారు. అనసూయ అంటే ఈర్ష్య లేకపోవడం, అంటే ఎవరి పట్ల అసూయ లేకుండా ఉండే పవిత్ర స్వభావం. రండి, మీరు కూడా దర్శించి నమస్కరించండి. ఈవిడే అనసూయమాత. అనసూయమాతను దర్శించి మేము బయటకు వచ్చాం. ఈ విధంగా కొండలపై ఉన్నటువంటి రేణుకామాత టెంపుల్, అత్రి అనసూయ టెంపుల్, దత్తాత్రేయ టెంపుల్ 3 దర్శనాలు పూర్తి చేసుకుని మహోర్ యాత్ర సంపూర్ణం చేసుకుని వచ్చాం. మీరు కూడా వీలున్నప్పుడు తప్పకుండా మాహోర్ వచ్చి ఈ 4 పుణ్యక్షేత్రాలని దర్శించండి. సర్వే జనా సుఖినో భవంతు.